కర్నూలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభాసగా మారింది. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ ని ఆలూరు నుంచి ఆదోనికి తరలించడంపై ఎమ్మెల్యే విరూపాక్షి అభ్యంతరం తెలిపారు. కూటమి హయాంలో అభివృద్ధిని వివరిస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని ఎమ్మెల్యే విరూపాక్షి అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు విరూపాక్షి పార్థసారథి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం వైసీపీ విషం చిమ్ముతోందని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవేశంగా ఏదో ఒకటి చెప్తే కెమెరాలో పడుతుందని అదే నీ గురించి చెప్తున్నా అన్న, నీ గురించి చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు సభ లోపల సభ బయట కూడా మీరు ఈ మధ్య బుడగలు ఎగరేసేయడం కూడా చూశాను నేను. అవన్నీ ఏం నడవు, కూర్చోవాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడినంతసేపు మేము మాట్లాడలేగా. నువ్వు మాట్లాడిన పరిస్థితుల్లో మాట్లాడినావు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే నడవదు. ఇక్కడ ఏదో రకంగా మసిబూసి మారేడి కాయ చేయాలని ప్రయత్నం చేస్తే చెల్లదు. వైఎస్ఆర్సీపీ ఆటలు సాగవు. మీరు చెప్పేటువంటి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకనైనా మీరు సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఊరకే ఎగిరినంత మాత్రాన, ఇక్కడ సంఖ్య ఉంది కాబట్టి ఎగిరినంత మాత్రాన ప్రజలు చూస్తూ ఉంటారు ఈ అంశాన్ని. ఇవేవి పట్టించుకోనక్కర్లేదు. మీరు కూర్చోవాలి. ఎందుకు లేస్తారు? ఎందుకు లేస్తారు చెప్పండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు లేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు లేస్తున్నారు? నిజాలు చెప్తున్నారనా? మీరు చెప్పే అబద్ధాలని తెలుస్తాయనా? నేను నిజాలు మాట్లాడతాననా? ఎందుకు అరుస్తారు? ఎందుకు లేస్తారు? ఎందుకు అరుస్తారు? మాట్లాడాల్సిన మీరు వ్యక్తి, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నానయ్యా. నేను నీ గురించి మాట్లాడాలా, ఈయన గురించి మాట్లాడాలా, ఆయన గురించి మాట్లాడాలా. నేను ఎవరి మీద వ్యక్తిగతంగా మాట్లాడను. అనవసరంగా మీరే లేచి ఆవేశపడుతున్నారు తప్ప ఎందుకు లేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? గారికి, నంద్యాల మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ, అదేవిధంగా మా శాసనసభ్యులకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇప్పుడు మేడం గారు చెప్పినారు, రైతులకు ల్యాబ్ అందుబాటులో ఉండాలని చెప్పినారు. మేడం, రైతులకి ల్యాబ్ మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో 2021లో 1,60,00,000 పెట్టి ల్యాబ్ ఓపెన్ చేసినారు మేడం. దాన్ని అర్ధాంతంగా ఇప్పుడు ఈ సంవత్సరం దానికి జీవో తెచ్చి ఆదోను పంపించినారు అంటున్నారు. అంటే ఆలూరులో రైతులు లేరా, లేకపోతే వ్యవసాయ భూమి లేదా మా ఆలూరులో? ఎందుకు మీరు తరలిచ్చినారనే విధంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆదోనికి పోవాలంటే మా ఆలూరు రైతులు ఎక్కడ పోతారు? ఆలూరులో అయితేనే అక్కడ చుట్టుపక్కల వచ్చి ఏదైనా ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటారు. ఆదోనికి పోయి రావాలంటే ఎక్కడ పోతారు? ఇంక అంత అసలు ఎందుకు దాన్ని అప్పుడు ఎందుకు గవర్నమెంట్ కట్టించింది? ఎందుకు ల్యాబ్ కోసమే అక్కడ ఉండాలనే కదా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ల్యాబ్ కట్టించినారు. దాన్ని ఎందుకు తీసేస్తున్నారు మీకు చెప్పాలి. కర్నూలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభాసగా మారింది. వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ ని ఆలూరు నుంచి ఆదోనికి తరలించడంపై ఎమ్మెల్యే విరూపాక్షి అభ్యంతరం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, అసలు ఏం జరిగింది? ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదానికి గల కారణాలేంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ సర్వసభ్య సమావేశంలో అయితే కనుక ప్రజా ప్రతినిధుల మధ్య యుద్ధం నడుస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే అభివృద్ధి ముచ్చట పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. నువ్వెంత అంటూ నేతలు సవాల్ విసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జెడ్పీ హాల్లో కాస్త రణరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వ్యవసాయ టెస్ట్ ల్యాబ్ ను ఆలూరు నుంచి ఆదోనికి తరలించడంపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష అయితే కనుక ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్చడంపై ప్రజల ఎంతో కరువు కటకాలతో నిండి ఉన్న ఆలూరు నియోజకవర్గంలో వచ్చిన టెస్ట్ ల్యాబ్ ను కూడా తరలించారని చెప్పి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన పరిస్థితి ఉంది. అదే అంశానికి సంబంధించి ఏదైతే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అయితే కనుక విపక్షపై కూడా ఒక్కసారిగా విరుచుకుపడ్డ పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం
పై వైసీపీ విషయం చల్లడానికి మాత్రమే ఉంది. ఏదైతే ల్యాబ్ తరలించడంపై అనవసర చర్చ జరుగుతుందని చెప్పి కూడా కాదు అని ఎమ్మెల్యే నిప్పులు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కూటమి వర్సెస్ వైసీపీగా ఇప్పుడు పొలిటికల్ హీట్ మారుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే కనుక జడ్పీ సమావేశం ప్రజల సమస్యలపై జరగాల్సిన చర్చ ఒక్కసారిగా టీడీపీ వర్సెస్ కూటమి వర్సెస్ వైసీపీగా మారుతున్న పరిస్థితి ఇక్కడ మారిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.